మొన్న బుడమేరుకు వచ్చిన వరద చరిత్రలో కని విని ఎరిగినటువంటిది. ఎప్పుడు ఇంత వరద రాలేదు. వరదలు వస్తున్నాయి. వచ్చిన ఆ బుడమేరులో వచ్చిన వరద హయ్యెస్ట్ వరద 38,000 క్యూసెక్లు ఇప్పటి వరకు చరిత్రలో. కానీ మొన్న కొన్ని లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది. అది కేవలం బుడమేరులో వచ్చిన నీరు మాత్రమే కాదు. ఎంత పెద్ద వరద అంటే ఇక్కడ సింగనగర్ దగ్గర నుంచి నున్న మామిడికాయ పాకల వరకు దాదాపు 2.5-3 కిలోమీటర్ల వెడల్పున వరద 7-8 అడుగులు ఎత్తున పారింది. వరద 2-3 రోజుల పాటు 3-4 రోజుల పాటు పారింది. దాదాపు నెల రోజుల పాటు ప్రజలు సఫర్ అయ్యారు. సో ఇంత పెద్ద నీరు ఎందుకు వచ్చిందంటే ఈ పోలవరం కాలువను తీసుకెళ్ళి విటిపిఎస్ అవుట్ గోయింగ్ కెనాల్లో కలిపి కృష్ణానదిలో కలిపే దగ్గర రెగ్యులేటర్ లేదు. విటిపిఎస్కి 2 కెనాల్స్ ఉన్నాయి. ఇన్కమింగ్ కెనాలు, అవుట్ గోయింగ్ కెనాలు. కృష్ణానది నుంచి నీరు వచ్చే కెనాల్ ఒకటి ఉంది, అక్కడ రెగ్యులేటర్ ఉంటుంది. ఈ అవుట్ గోయింగ్ కెనాల్కి రెగ్యులేటర్ లేదు. రెగ్యులేటరు మామూలు టైంలో వాడడం, నీరు పోతూ ఉంటుంది. విటిపిఎస్ నుంచి వచ్చిన నీరు కానీ ఇంకో లేకపోతే బుడమేరు నీరు కానీ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన నీరు దానిలో వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంటుంది. పోలవరం నీరు కాలువ వెళ్ళి కలుస్తూ ఉంటుంది. కానీ ఇట్లాంటి అన్టువర్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, వరద ప్రమాదం గుర్తించినప్పుడు అప్పుడు లాక్ వేయటానికి అక్కడ రెగ్యులేటర్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఒకటే చాలదు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఏంటంటే బుడమేరులోకి వచ్చినట్టు నీటిని ఆపడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఆ రోజు జరిగింది ఏంటి, కృష్ణానది నీరు వెనక్కి ప్రవహించి పోలవరం కారణం కూడా గంటలు పడినాయి. చాలా పెద్ద ఎత్తున ప్రవహించింది నీరు. దాని మూలంగా ఒక నెల రోజుల పాటు ప్రజలు సఫర్ అయ్యారు. ఇక్కడ విజయవాడ దగ్గర నుంచి కింద, విజయవాడ అంటే పైనుంచి కూడా ఏలప్రోలు, కబులూరు ఆ ప్రాంతం నుంచి కింద కొల్లేరు వరకు కూడా భూములు మునిగినాయి, పంటలు మునిగినాయి, ఇళ్ళు మునిగినాయి, గ్రామాలు మునిగినాయి. దాదాపు నా లెక్క ప్రకారం అయితే 40-50 వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టపోయి ఉంటారు. ప్రాణ నష్టం కూడా జరిగింది. ప్రజలు విపరీతంగా సఫర్ అయ్యారు. ఆ రోజు హడావుడి చేసింది ప్రభుత్వం. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఈవెంట్ మేనేజ్మెంట్లకి పరిమితం అయిపోతున్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆ రోజు ఏదైనా వచ్చినప్పుడు అది ఒక ఈవెంట్గా చూసి ఆ ఈవెంట్ అప్పటి వరకు సర్దుబాటు చేసుకుంటే అప్పటి వరకు హడావుడి చేస్తే సరిపోతుంది అన్నట్టుగా సరిపెట్టేయటం. కానీ నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం